అయితే ఇప్పుడు పెద్ద సంస్థల్లో పనిచేశారు మీరు. హ్మ్. స్టిల్ చేస్తున్నారు గూడా. హ్మ్. బయట ఒక రూమర్ ఉంది. ఏమని? ఒక పెద్ద ప్రొడక్షన్‌లో పనిచేస్తే హ్మ్. పెద్ద ప్రొడక్షన్ కాబట్టి హ్మ్. వాళ్ళు రెమ్యునరేషన్ విషయంలో తగ్గించడం, లేకపోతే ఎండ్ ఆఫ్ ది డే హ్మ్. ఇవ్వకపోవడం జరుగుతుంది అనని హ్మ్. వినిపిస్తుండేది. ఇండస్ట్రీలో జనరల్‌గా వినిపించేదే. హ్మ్. అంటే చిన్న ప్రొడక్షన్ వాళ్ళే కరెక్ట్‌గా ఇస్తారు. హ్మ్. సో పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఎటు వీళ్ళు అడగలేరు కాబట్టి. హ్మ్. 1 డే క్యారెక్టర్, 2 హ్మ్. డేస్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అడగలేరు కాబట్టి. హ్మ్. సో అలా రెమ్యునరేషన్ ఇవ్వని సందర్భాలు చాలా మంది ఉన్నారు అని. హ్మ్. అది మీ విషయంలో జరిగిందా? అసలు ఈ మాట వాస్తవం అంటారా? అంటే ఎదుటి వారికి ఎవరికి జరిగిందో నాతో పంచుకున్నంత చొరవ ఎవరికి లేదు గాని, హ్మ్. నేను మా నాన్న వరకు, అలాగే మాతో పాటు చేసే అమ్మాయి ప్రభావతి వరకు అయితే మా ముగ్గురి వ్యక్తిగత ఆర్థిక విశేషాల గురించి చెప్పమంటే చెప్పగలుగుతా ఈజీగానే. హ్మ్. కొన్ని సంస్థలు ఆపుతాయి. హ్మ్. కొన్ని సంస్థలు ఇవ్వలేకపోతాయి. హ్మ్. ఎగ్గొడదామని ఎవరు అనుకోరు. వాళ్ళ పరిస్థితి ఆ స్థితికి వచ్చింది అనుకోవచ్చు. హ్మ్. వాంటెడ్లీ ఎవ్వరు ఎవరిని ఇబ్బంది పెట్టరండి. హ్మ్. పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. నాకైతే పెద్దగా ఏం జరగలేదు హ్మ్. చెప్పుకోవడానికి. తనకి నాన్న విషయంలో అంటారా, కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. హ్మ్. తట్టుకుంటారు. మళ్ళీ ఆ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ ఎవరు నాకు తెలిసి వాంటెడ్లీ ఎగ్గొట్టాలనుకోరు. ఆ హ్మ్. పరిస్థితులు ఆ దారి తీస్తాయి. అంతే. ఓకే. అండ్ ఇప్పుడు నాన్నగారి కాంబినేషన్‌లో హ్మ్. మీరు ఎన్ని నాటకాలు ఆడారు మొత్తం? మూడొంతుల జీవితం ఆయనతోనే నడిచింది. హ్మ్. 1990లో మొదలుపెట్టి హ్మ్. 2021 నవంబర్ వరకు ఆయనతో ఆడాను నేను హ్మ్. నాటకాలు. హ్మ్. బయట టీములతో కూడా ఆడాను నేను. హ్మ్. చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గాని ఆడాను, ఫ్రీలాన్సర్ గాని ఆడాను. హ్మ్. చాలా మందికి నేర్పాను. నేను నేర్చుకున్నాను వాళ్ళకి నేర్పుతూ. హ్మ్. అలా ఆడాను. మూడొంతుల జీవితం నాన్నగారితో నడిచింది. ఓకే. వితౌట్ నాన్న హ్మ్. లేను 100%. ఫాంటాస్టిక్. బా చెప్పారు ఇది. అటు రంగస్థలం అయినా, ఇటు సినిమా అయినా సరే హ్మ్. నాకు ఆ వృక్షం నన్ను కాపాడుతూనే ఉంది ఈ హ్మ్. రోజు. ఓకే. సో రంగస్థలం, నాటకం అంటే ఈ రోజుకి గూడా హ్మ్. ఎంత అగ్రస్థాయికొచ్చినా గూడా హ్మ్. నటులుగా, దర్శకులుగా హ్మ్. ఎల్‌బి శ్రీరామ్ గారు, హ్మ్. తనికెళ్ళ భరణి గారు, అవును. తర్వాత మన రైటరు సాయిమాధవ్ బుర్రా గారు. అవును. అన్నయ్య. సో వీళ్ళంతా ఆహ్, అంటే ఆ డేస్‌ని మర్చిపోవట్లేదు ఇప్పటికి. అవును. అవును. ఎక్కడ నాటక ప్రదర్శన ఉన్నా గూడా అవును. వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్ ఉంటూనే ఉంటుంది. అవును. ఏదో రకంగా. అవును. అదే ఫైనాన్షియల్‌గా ఉంటుంది. అవును. మిగతా ఎంకరేజ్‌మెంట్ విషయంలోనూ ఉంటుంది. 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 సో ఈ ముగ్గురికి సంబంధించి హ్మ్. సో మీకు గాని, నాన్నగారికి గాని ఉన్న బాండింగ్ ఉందంటే ఏమని చెప్తారు? ఖచ్చితంగా. ముందుగా వాళ్ళిద్దరిలో ఎవరు పెద్ద అంటం కన్నా ఇద్దరు గొప్ప రచయితలు కాబట్టి భరణి గారును, శ్రీరామ్ గారి గురించి మాట్లాడుకోవాలి. హ్మ్. శ్రీరామ్ గారు రంగస్థలం మీద ప్రదర్శనలు చేసేటప్పుడు చూసే వయసు నాది కాదు. హ్మ్. భరణి గారు రంగస్థలం మీద మామూలుగా జెండా ఎగరేసే టైంలో నాన్నగారు వాళ్ళు బాగా చూశారు. హ్మ్. నేను అప్పటికి రంగస్థలంలోకి రాలా, చిన్నవాడిని. హ్మ్. కానీ భరణి గారి రచనల్ని హ్మ్. నేను నటుడిగా నటించిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. చల్చల గుర్రం నాటిక లాంటివి. హ్మ్. అలాగే ఎల్బి శ్రీరామ్ గారి పద్మవ్యూహం నాటిక, హ్మ్. ఆ నాటికని నేను నాన్నగారు వాళ్ళతో డైరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. అలా నా సీనియర్స్ గా వాళ్ళ పట్ల, ఖచ్చితంగా వాళ్ళ విద్య పట్ల నాకు ఒక గురుభావం ఉంది. హ్మ్. అలాగే తనికెళ్ళ భరణి గారి నేతృత్వంలో సిఆర్సి కళా పరిషత్ రావులపాలెంలో జరుగుతుంది. హ్మ్. ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉంటారు. హ్మ్. వెంకటరెడ్డి గారిని, త్రిమూర్తులు గారు, ఇట్లా వాళ్ళందరూ కలిసి అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. హ్మ్. ప్రతి సంవత్సరం ఆయన కంట్రిబ్యూషన్ అక్కడ ఉంటుంది. ఓకే. ఆయనతో పాటు కోట శంకర్రావు గారు, హ్మ్. అలా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇటు ఎల్బి శ్రీరామ్ గారికి వచ్చేసరికి ఆయన కంట్రిబ్యూషన్ రంగస్థలానికి ఏంటి అనేది నాకు తెలిసేంత టచ్ ఆయనతో లేదు నాకు. ఓకే. వారితో పరిచయం ఉంది అంతవరకే. హ్మ్. సీనియర్ గా పరిచయం ఉంది, వారితో నటించలేదు. హ్మ్. వారి రచనలు మాత్రం, నాటక రచనలు మాత్రం నేను దర్శకత్వం చేశాను. అది ఓకే. కూడా 1-2 ప్లేలే. హ్మ్. అది అయిపోయిన తర్వాత ఇక సాయిమాధవ్ అన్నయ్య. అవును. అన్నయ్యతో దాదాపు ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ల అనుబంధం ఉంది. హ్మ్. అన్నయ్య తెనాలి అవటం, నేను పక్కనే కొలకలూరు అవటం. హ్మ్. మాకన్నా సీనియర్ తను. హ్మ్. అలాగే అన్నయ్య రంగస్థలం నుంచి టీవీకి, టీవీ నుంచి సినిమాకి వచ్చాడు. సినిమాకొచ్చారు. అలాగే మేము కూడా సేమ్ అదే బాటలో వచ్చాం. హ్మ్. టీవీకి వచ్చినప్పుడు కూడా అన్నయ్య రాసేటప్పుడు పుత్తడి బొమ్మ, స్వాతి చినుకులు చేసేటప్పుడు నేను ప్రధాన పాత్రలు చేశాను. హ్మ్. నాకు ఒక ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళ ఉత్తమ హాస్య నటుడిగా గుర్తింపు వచ్చిందంటే పుత్తడి బొమ్మ సీరియల్ తను హ్మ్. రాసిన పాత్రే, బాలరాజు అనేది. మల్లేని రాధాకృష్ణ గారు దర్శకుడు. హ్మ్. అలా అన్నయ్యతో ఇటు ఈ రంగంలో కూడా రిలేషన్ ఉంటాం. అన్నయ్య దగ్గర ఇంకోటి గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, హ్మ్. తల్లి
రంగస్థల నటీమణి. అవును. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన రంగస్థల నటులు. చాలా గొప్ప జ్ఞాని ఆయన. అయితే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవటమే కాకుండా కళారంగానికి తన వంతుగా ఏమైనా చేయాలని గత 6 సంవత్సరాలుగా కళల కాణాచి అని చెప్పి తెనాలి సంస్థను స్థాపించి దానికి చెరుకుమల్లి సింగారావు గారు, జానీ భాష అన్నయ్య వీళ్ళందరూ మంచి పిల్లర్స్ అని చెప్పాలి. వాళ్ళలో నన్ను కూడా కలుపుకొని నన్ను ఒక కార్యదర్శిగా సంస్థలో జాయిన్ చేసుకొని ప్రతి సంవత్సరం ఒక 1500 మంది కళాకారులతో 6 రోజుల పాటు పద్య నాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక ఉత్సవంలా జరుగుతుంది. దసరా సమయంలోనే వీణా అవార్డ్స్ అని జరుపుతారు. ప్రభుత్వ నంది అవార్డ్స్ ఎలాగో, తిరుపతి గరుడ అవార్డ్స్ ఎలాగో వీణా అవార్డ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏకైక పరిషత్ అని చెప్పి దానికి అధ్యక్షుడు తను, దాని ఫౌండర్ తను. ఆర్థిక పరమైన దానికి సంవత్సరానికి నాకు అంటే నా జ్ఞానానికి అన్ని 40 నుంచి 45 లక్షలు ఈజీ ఖర్చు అవుతాయి 6 రోజులకి. వాటికి సిద్ధపడి చాలా కష్టపడి సినిమా ఫీల్డ్ లో వచ్చే డబ్బులు, తన పరిచయాలతో ఉన్నవి ఏదైనా చేసి తనే నిర్వహిస్తాడు. తనకు తోడుగా ఉంటాం మేమందరం అంతే. సాయన్న ఇవాళకి కూడా నాటక రంగాన్ని వదల్లా, కళాకారులను వదల్లా. అందరికి ఎవరికి ఆపద ఉన్నా గానీ తన ముందుంటాడు. ఎవరన్నా కళాకారులు చనిపోయారంటే మట్టి ఖర్చుల కింద 5,000 రూపాయలు ఈ రోజుకి పంపిస్తాడు. వాళ్ళు తెలుసా తెలియదా అనేది కూడా తనకు అక్కర్లా. మనం ఎవరన్నా అన్నయ్య పలానా వాళ్ళు ఇదయ్యారు అంటే పంపించండి అన్న వాళ్ళకు 5,000 పంపించాడు. అలా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విషయంలో కళామ తల్లికి గొప్ప రుణం తీర్చుకుంటున్నాడనే చెప్పాలి అన్నయ్య. అదే ఈ విషయాలు కూడా ఇప్పటివరకు ఎవరికి చెప్పుంటారు సాయి మాధవరావు గారి గురించి? లేదు, బయటికి రాలేదు. మీరే మొట్టమొదటి వ్యక్తి, అదే నా ఇంటర్వ్యూలో చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా. సో మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కొత్తది రేపు 7వ తారీఖు నుంచి శ్రీ చౌదరి గారని ఆయన ప్రొడ్యూసర్ గా ఒకటి చేస్తున్నాము. నాటి రవి గారు అని అతను హీరోగా. అది ఫాదర్ క్యారెక్టర్ చేయటం. ఆల్రెడీ కోన వెంకట గారి బ్యాండ్ మేడం జరుగుతుంది. జీవిత రాజశేఖర్ గారు వాళ్ళ ప్రొడక్షన్ ఒకటి నెక్స్ట్ మంత్ చేయాల్సి ఉంది. ఇంకోటి గవిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారని రచయిత కమ్ దర్శకుడు, ఇప్పుడు మంచి వెలుగులోకి రాబోతున్న ఒక వెరైటీ నటుడు. వారి దర్శకత్వంలో ఒక నర్సీపట్నంలో షూటింగ్ ఈ మంత్ ఆఖరి నుంచి, అనగా నవంబర్ ఆఖరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. బాగుంది, హ్యాపీగా ఉంది.